హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆ పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు బూస్టర్గా మారుతుందని అధికార కాంగ్రెస్ పార్టీలతో పాటు బీజేపీ దూకుడు పెంచుతున్నాయి. సో ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు పక్కా వ్యూహరచనతో ముందుకెళ్తున్నాయి. సో ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 2 సార్లు ఏలిన గులాబీ పార్టీ మాత్రం ఈసారి చేతులెత్తడం చాలా హాట్ టాపిక్ అయింది. కేవలం ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి హరీష్ రావు అడపాదడపా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. సో అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటే అవకాశం ఉన్నప్పటికీ పోటీకి దూరం కావడం పలు చర్చలకు దారితీస్తోంది. బీజేపీతో లోపాయికారి ఒప్పందం ఉన్నందున గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు అందరిలో. మరోవైపు ఓటమి భయంతోనే పోటీ చేయడం లేదని ప్రచారం కూడా జరుగుతుంది. సో మొత్తం మీద పోటీకి దూరం అవ్వాలన్న నిర్ణయం గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి బీఆర్ఎస్ నుంచి ముఖ్య నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఆ దిశగా ఆశావాహులకు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తుంటే ఓ పక్క హైకమాండ్ మాత్రం మౌనంగా ఉండడంతో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. సో ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 10తో ముగిసింది కాబట్టి ఇంకా వెళ్ళి నామినేషన్ వేయడానికి ఛాన్స్ లేదు. స్థానిక సంస్థలలో సరైన బలం లేకపోవడంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపలేదన్న అపవాదును బీఆర్ఎస్ మూటగట్టుకుంది. దాంతో ఈ ఎన్నికలలో తమకు ఓటమి ఖాయమని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన గులాబీ బాస్ దానిపై నోరు మెదపట్లేదట. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ 4 జిల్లాల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారట. పార్టీ శ్రేణుల్లో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం సన్నగిలడంతో రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటమి భయంతో దూరమైందా, లేకపోతే బీజేపీతో లోపాయికారి ఒప్పందమా అన్న చర్చ జోరుగా సాగుతుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.